హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో శ్రీరామనవమి సందర్భంగా 2 నైవేద్యాలని సింపుల్గా చేసుకునేవి చూపిస్తున్నానండి. అందులో ఫస్ట్ అది వచ్చేసి వడపప్పు అండి. వడపప్పు ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం 2 స్పూన్ల పెసరపప్పుని ఒక 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఇలా ఒక బౌల్లో వడపప్పుని కలుపుకోవడానికి వేసుకోవాలి. ఇందులోనే నేను ఒక చిన్న సైజు కీర దోసని తురుముకుని తీసుకున్నాను చిన్న బౌల్తో. అలాగే పచ్చి మామిడికాయ కూడా ఇలాగే తురుముకుని తొక్క తీసి పీల్ చేసుకొని తురుముకున్నది వేసుకున్నానండి. అలాగే ఒక చిన్న క్యారెట్ని కూడా తురుముకుని అది కూడా వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి, దానికి సరిపడా, ఆ క్వాంటిటీకి సరిపడా. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ అనేది తీసుకున్నాను. చూడ్డానికి చిన్నగా ఉన్న చాలా ఘాటుగా ఉంటాయండి అవి, అందుకని ఒకటి మాత్రమే తీసుకున్నాను. చక్కగా దంచేసుకుని ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా ఈ వడపప్పులో యాడ్ చేసేసుకోవాలండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి మామిడికాయ అనేది అవైలబుల్గా లేకపోతే దాని ప్లేస్లో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతేనండి. దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే మన ఫస్ట్ నైవేద్యం రెసిపీ వడపప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇక రెండోది వచ్చేసి నీరు మజ్జిగ అండి. అందుకోసం 1 కప్పు పెరుగు అనేది తీసుకున్నానండి. ఈ పెరుగులోకి ఒక చిన్న సైజు పచ్చిమిరపకాయ, అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర అనేది కూడా వేసుకుని చక్కగా కచ్చబచ్చగా దాన్ని దంచేసుకోవాలండి. ఇలా దంచుకున్న దాన్ని పెరుగులో యాడ్ చేసేసుకోవాలి. పెరుగులో యాడ్ చేసేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 కప్పు పెరుగుకి 4 కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు అనేది కట్ చేసుకుని తీసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవడం వల్ల నీరు మజ్జిగకి చాలా టేస్ట్ అనేది వస్తుంది, కరివేపాకు ఇలా తీసుకోవడం వల్ల. అలాగే అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర దీనివల్ల కూడా స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. ఈ వేసవి కాలంలో ఈ నీరు మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా చలవ చేస్తుందండి. అంతేనండి, చల్లగా నీరు మజ్జిగ కూడా రెడీ అయిపోయింది.